ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన కాపుర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీనిని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరుగుతుంది. కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదు. రెంట్లో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయన్నారు. ఎక్సైజ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ల్యాండ్ అలాట్మెంట్ చేయించి వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం ఉన్నది, ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ కి ఉన్నది. మరి ఉప్పల్లో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు ఒక ఎకరా ల్యాండ్ కూడా అడగడం జరిగింది. ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు. లేని దగ్గర ప్రైవేట్ అవుతున్నాయో వాటికి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలాట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాపులు అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ వైన్ షాపులతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని వారికి కట్టాలి. మనకు చురుకైన సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మరి వారు మన రంగారెడ్డి జిల్లాతో పాటు ఎక్కడెక్కడైతే మన కల్తీ జరుగుతుందో వాటిని అన్ని కూడా అరికడతారు. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజంగా కూడా మన గవర్నమెంట్ నడపాలంటే మరి ముఖ్యంగా 4 డిపార్ట్మెంట్ ఎక్సైజ్